హలో కుటీస్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా అడవికి రాజు ఎవరో చూసారా? అవును, సింహం. ఈ రోజు మనం ఒక కోపిష్టి సింహం మరియు చాలా తెలివైన కుందేలు కథ విందామా? ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ వేటాడి తినేది. పాపం, దాని దెబ్బకి జంతువులన్నీ చాలా భయపడిపోయాయి. అందుకే ఆ జంతువులన్నిటికీ ఒక ఐడియా వచ్చింది. రాజా, మీరు వేటాడొద్దు. మేము రోజుకి ఒకరం మీ దగ్గరికి ఆహారానికి వస్తాము అని ఒప్పందం చేసుకున్నాయి. అలా సాగుతూ ఉండగా ఒక రోజు మన చిట్టి కుందేలు వంత వచ్చింది. అది చాలా తెలివైంది సుమా. ఈ సింహంతో చాలా డేంజర్, ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని కావాలని మెల్లగా ఆలస్యంగా నడుచుకుంటూ వచ్చింది. సింహం కోపంతో ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని గర్జించింది. అప్పుడు మన చిట్టి కుందేలు నటిస్తూ, రాజా, దారిలో నన్ను ఇంకో పెద్ద సింహం ఆపింది. నేనే అడవికి రాజు అని చెప్పింది అది. ఇంకో సింహమా? ఎక్కడ ఉంది అది అంటూ కోపంగా బావి దగ్గరకు వెళ్ళింది. బావిలోకి చూస్తే లోపల నుంచి ఇంకో సింహం. కానీ అది తన నీడ అని పిచ్చి సింహానికి తెలియలేదు. ఆ నీడని చూసి నిజం సింహం అనుకుని కోపంతో గట్టిగా గర్జించి లోపలికి దూకేసింది సింహం. అంతే, మన చిట్టి కుందేలు తన తెలివితో అందర్నీ కాపాడింది. చూసారా పిల్లలు, బలం కంటే తెలివి చాలా గొప్పది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన లూలు కిడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.